హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. చాలామంది నవేడేస్ స్టైల్కి కావచ్చు, లేకపోతే తమ హోదాను తెలియపరచుకోవడానికి కావచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ కావచ్చు, నలుగురిలో అందంగా గొప్పగా కనిపించాలని కావచ్చు, ఐఫోన్ వాడుతూ ఉంటారు. సో ఒకవేళ మీరు ఐఫోన్ వాడుతున్న వాళ్ళైతే ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు లేదా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ పైభాగంలో చిన్నగా ఒక ఆకుపచ్చ లేదా నారింజ రంగు అంటారు చూడండి, ఆ రంగు చుక్క ఒకటి కనిపించడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? చాలామంది వీటిని చూసినా కూడా వాటి గురించి పెద్దగా ఏం పట్టించుకోం మనం. కానీ ఇవి యాపిల్ తన వినియోగదారుల ప్రైవసీ కోసం అందిస్తున్న చాలా చాలా కీలకమైన ఫీచర్స్ అనమాట. అవేంటో తెలుసా? మీ ప్రమేయం లేకుండా ఏదైనా యాప్ మీ ఫోన్లోని కెమెరా లేదా మైక్రోఫోన్ వాడుతూ ఉంటే ఈ చుక్కలు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటాయి. డిజిటల్ భద్రతకు ప్రాధాన్యత పెరిగిన ఈ రోజుల్లో ఈ చిన్న చిన్న సంకేతాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం. నెక్స్ట్, గ్రీన్ డాట్ అంటే కెమెరా యాక్టివ్గా ఉంది, మీ ఐఫోన్ స్క్రీన్పై ఆకుపచ్చ చుక్క కనిపిస్తోంది అంటే ఏదో ఒక యాప్ మీ కెమెరాను ఉపయోగిస్తుందని అర్థం అనమాట. సాధారణంగా ఫోటోలు తీస్తున్నప్పుడు, వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు, అలాగే ఫేస్ టైం లేదా ఇతర వీడియో మీటింగ్లలో ఉన్నప్పుడు ఇది కనిపించడం క్వైట్ కామన్. ఒకవేళ ఏదైనా యాప్ కెమెరాతో పాటు మైక్రోఫోన్ కూడా ఒకేసారి ఉపయోగిస్తున్నా మీకు కేవలం గ్రీన్ కలర్ చుక్క మాత్రమే కనబడుతుంది. ఇది కెమెరా వినియోగానికి ప్రధాన సూచిక అనమాట. మరి ఆరెంజ్ డాట్ ఏంటంటే మైక్రోఫోన్ వాడుకలో ఉంది. మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, వాయిస్ నోట్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు, అలాగే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేదా వాయిస్ మెసేజ్ పంపుతున్నప్పుడు స్క్రీన్పై నారింజ రంగు చుక్క కనిపిస్తుంది అనమాట. అంటే మీ ఐఫోన్ మైక్రోఫోన్ యాక్టివ్గా ఉందని, మీరు మాట్లాడేది రికార్డ్ అవుతుందని చెప్పడమే దీని ఉద్దేశం. మరి ఇలాంటి అనుమానాలు వస్తే ఏం చేయాలి? ఏం చేయాలంటే చాలా సందర్భాల్లో మనకు తెలిసే ఈ చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు కెమెరా లేదా మైక్రోఫోన్తో సంబంధం లేని యాప్ను ఉపయోగిస్తున్నప్పుడు కూడా ఈ చుక్కలు కనిపిస్తే కాస్త అప్రమత్తంగా ఉండాలి. బహుశా ఏదైనా యాప్ బ్యాక్గ్రౌండ్లో మీ కెమెరా లేదా మీ మైక్రోఫోన్ యాక్సెస్ చేస్తుండవచ్చు అని అనుమానం వచ్చిన వెంటనే మీ ఐఫోన్ స్క్రీన్పై కుడివైపు నుంచి కిందికి స్వైప్ చేసి కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేయండి. అక్కడ పైభాగంలో ఇటీవల ఏ యాప్ మీ కెమెరా లేదా మైక్రోఫోన్ ఉపయోగించిందో, ఏ పేరుతో ఉపయోగించిందో కూడా స్పష్టంగా చూపిస్తుంది. మొత్తానికి ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవడం మంచిది అంటున్నారు యాపిల్ ఫోన్లు వాడేవాళ్ళు, అంటే ఐఫోన్లు వాడేవాళ్ళు.